శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి భక్తులకు శిష్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఈ మొదటి ఏకాదశిని తొలి ఏకాదశిగా ఎందుకు పిలువబడుతుంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. దీనిని సంస్కృతంలో ప్రథమ ఏకాదశిగా పిలువబడుతుంది. అంటే ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ప్రథమ ఏకాదశిగా పిలువబడుతుంది. అయితే పూర్వకాలంలో వర్ష ఋతువుతో సంవత్సరాలు ఆరంభమయ్యేవి కాబట్టి దీనిని ప్రథమ ఏకాదశిగా సంస్కృతంలో పిలువబడుతుంది. దీనినే తెలుగులో తొలి ఏకాదశిగా పిలుస్తూ వస్తున్నాం. అందుకే మనం తొలి ఏకాదశి అంటూ ఈ యొక్క ఏకాదశిని ఎంతో విశేషంగా జరుపుకుంటాం. దీనికి దేవశయని, శయనేకాదశి కూడా పేర్లు. అంతేకాకుండా చాతుర్మాసంలో మొదటి ఏకాదశి కాబట్టి దీనికి తొలి ఏకాదశి అని పేరు. మరి అటువంటి పవిత్రమైన శుభదినము రోజున మనము విశేష ఫలములు పొందేటువంటి వ్యక్తి ఉపవాసము, నామ సంకీర్తనము, అంతేకాకుండా దానము చేస్తే ఎన్నో విశేష ఫలములు దక్కుతాయి. అంతేకాకుండా ఈ చాతుర్మాసంలో జరిగే గురు పౌర్ణమికి స్వామివారి శిష్యులు భక్తులందరూ హాజరయ్యి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుకుంటూ స్వస్తి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.